శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కురుమాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ 6వ తరగతి విద్యార్థినిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తాకరాని చోట చేతులు వేస్తూ ఇబ్బందులకు గురిచేసిన ఉపాధ్యాయుడిని జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. 3 రోజుల కిందట పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు రత్నరాజు ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని గొడవ చేశారు. అప్పుడు పాఠశాల నుంచి వెళ్లిపోయిన ఉపాధ్యాయుడు 3 రోజులుగా పాఠశాలకు రాకుండా సెలవుపై వెళ్లారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన అధికారులు ఉపాధ్యాయుడిపై వేటు వేశారు. ఉపాధ్యాయుడిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల వద్ద గొడవ చేయడంతో ఎస్ఐ సతీష్ పాఠశాలకు చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు మాట్లాడుతూ ఆ ఉపాధ్యాయుడు నిత్యం పాఠశాలకు మద్యం సేవించి వస్తున్నాడని, ఇదే విషయాన్ని పలుమార్లు ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆయనను శాశ్వతంగా విధుల నుంచి తొలగించి కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళు చట్టాలు తీర్చలేక తీసుకెళ్ళారు పోలీసులకి. అది ఇవ్వాలి సలహాలు వద్దు భయ్, మా సలహాలు ఎందుకు తీసుకోలేదు అంటున్నాను. ఓకే సంతోషం, కంప్లైంట్ ఇచ్చింది వచ్చింది మన బాబుకి అన్యాయం మన బాబుకి అన్యాయం జరిగింది, న్యాయం కావాలి, న్యాయం చేద్దాము. జస్ట్ రిపీట్ చెప్పడం అట్లా సపోర్ట్ చేస్తున్నారు. ఆడపిల్లల విషయంలో హిందీ సారు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు. నడువుల మీద చేసేది, అక్కడ ఇక్కడ టచ్ చేసేది నేను గత 3 ఏళ్ళ నుంచి ఇట్లే చేస్తున్నా. చాలా నేను ఆడ చెప్తే ఏం చెప్పితే అది చేయాలని చెప్పి పిల్లల్ని బెదిరించి ఇచ్చేసినాడు. వాళ్ళు భయపడేసి వచ్చి ఇంటి దగ్గర పేరెంట్స్ చెప్పినాక వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినాము. కానీ స్కూల్లో ఎవరు పట్టించుకోలే. గత 2 నెలలుగా ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ అని పెట్టినాక ఇడొచ్చి మేమంతా అడుగుతున్నాము. ఎస్ఐ సారు, కానిస్టేబుల్ అందరూ వచ్చినారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చకపోతాం. మా పిల్లల్ని గలీజ్ మాట్లాడినాడు సారు. హిందీ రత్నరాజు సార్ పేరు ఆ సారు. అందుకని స్కూల్ పంపించే పిల్లల్ని భయం అవుతుంది సార్. మాకు ఈ స్కూల్లోనే ఇట్లా చేసినాడంటే వేరే స్కూల్లో పోయినా అదే పని చేస్తాడు సారు. అందుకని సార్ని డిస్మిస్ చేయాలని కోరుకుంటున్నాం సార్. జైల్లోకి వేసిన 2 రోజులు ఉండి మళ్ళీ వచ్చేస్తాడు అంతే కదా, మారుతారని గ్యారంటీ ఏముంది సార్ మాకు. స్కూల్లో 14వ తేదీ 7/2026 ఒక ఇన్సిడెంట్ జరిగిందని కంప్లైంట్ మా దృష్టికి రాలేదు. ఈ హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేశారని ఇక్కడ పేరెంట్స్ చెప్పారు. ఈరోజు ఏం జరిగిందంటే పేరెంట్స్ అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారని ఇక్కడికి వచ్చి ప్రశ్నించడం జరిగింది. ఆ ఏం యాక్షన్ తీసుకున్నారని వాళ్ళు ఏం చెప్పారంటే సస్పెండ్ చేశామని చెప్తున్నారు. ఆ సస్పెండ్ చేసినట్టు మనకు ఏ విధమైన రాలేదు ఇంతవరకు పేపరు. ఆ విషయం ఒకసారి మనం ఎంఈఓ డిఓని అడిగితే తెలుస్తుంది. అది కనుక్కొని మీకు క్లారిటీ ఇస్తాం. సస్పెండ్ అయినాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకునేది మీకు కొద్దిసేపట్లో చెప్తాం. నాకు మేము బేసిక్ ఎంక్వైరీ చేస్తాము ఏం జరిగింది ఏమనేది. మాకు కూడా ఇప్పుడే మా దృష్టికి రాలేదు, ఈరోజు తెలిసింది మాకు. మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ విషయమైనా మీకు తెలుపుతాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.